చిక్కుడుగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నారంటే చపాతీలోకి, దోసలోకి, అన్నంలోకి, రొట్టెలోకి దేంట్లోకైనా వేసుకొని తినొచ్చు. ముందుగా ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూను, కొత్తిమీర, కరివేపాకు. చిక్కుడుగాయని ఈ విధంగా కట్ చేసుకొని 2 విజిల్ ఉడకబెట్టుకొని పక్కన తీసి పెట్టుకోవాలి. వాటర్ని పడేయద్దండి, అలాగే ఉంచుకోండి. చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. అందులోకి ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంగువ. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు చిటపట్లాడిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి కొంచెంగా ఫ్రై చేయాలి. అది అయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డ అందులోకి వేసుకోవాలి. ఎర్రగడ్డ కొంచెం కలర్ మారిన తర్వాత టమోటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఓపిక్గా ఫ్రై చేసుకోండి. టమోటా బాగా మగ్గాలి, తోలు సపరేట్ వచ్చేయాలి. అది తర్వాత వచ్చేసిన తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుగాయని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి ఆ చింతపండు నీళ్ళను కూడా అందులోకి వేసుకోవాలి. మనము చిక్కుడుగాయ ఉడకబెట్టుకున్న నీళ్ళు సపరేట్గా పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇప్పుడు ఇందులోకి వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూను కారం వేస్తున్నా. నేను 1/4 కిలో చిక్కుడుగాయ తీసుకున్నానండి. చిటికెడు పసుపు, రుచికి తగ్గట్లుగా ఉప్పు బాగా కలిపి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. అలాగే పల్లీలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ పల్లీ పొడి కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందాము. 2 నుంచి 2.5 టేబుల్ స్పూను పల్లీ పౌడర్ వేస్తున్నాను. అంతేనండి, అయిపోయింది. ఇప్పుడు బాగా దగ్గర పడాలి కూర. కొంచెంగా కొత్తిమీర వేసి కూర అంతా దగ్గర పడిపోయింది. ఇంకా గిన్నెలో తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది చపాతీలోకి, దోసలోకి, అన్నంలోకి, రొట్టెలోకి ఎందులోకైనా సూపర్గా సెట్ అవుతుందండి. చూసారు కదా, ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు ఉడికిపోయింది కాబట్టి గిన్నెలో తీసేసి మనము సర్వ్ చేసుకుందాము. చిక్కుడుగాయ ముద్దకూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.